ఒక విశ్వాసి బాధలన్నిటికీ కారణం ఆ వ్యక్తి యొక్క స్వయంకృత అపరాధమే అవుతుందా? ఇదెంతవరకు సమంజసం? ఈ విషయాలను పరిశీలిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి ఈ పాఠంలో యోబు గ్రంథము 16-17 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యోబు తన బాధను, ఒంటరితనపు తీవ్రతను అంగలారుస్తున్నట్లుగా చూడగలం. ఈ భాగంలో యోబు తన స్నేహితులకు కరుణ లేకపోవడం, బాధాకరమైన మాటల చేత అతనిపై నిందలు వేయడాన్ని ఇక్కడ చూస్తాం. యోబుకు తన స్నేహితులకు మధ్య జరుగుతున్న వాదనల కొనసాగింపును ఇక్కడ గమనిస్తాం. వారి మాటలు తనకు నిరాశ కలిగించాయని అతడు ఇందులో చెప్పాడు. యోబు తన తీవ్ర బాధను ఇందులో వివరిస్తున్నట్లుగా చూస్తాం. దేవుడు తనతో దుర్భాషలాడాడని, తన కోపంతో తనను చీల్చివేసి తన దంతాలతో కొరుకుతున్నాడని తన నమ్మకాన్ని వ్యక్తపరుస్తాడు. తాను దేవుని భయాలతో చుట్టుముట్టబడ్డానని అతను నమ్ముతున్నాడు. యోబు తన శారీరక భావోద్వేగ బాధల లోతును వెల్లడిస్తాడు. విరిగిపోయినట్లు, బలహీనంగా పీడ కలలచే ప్రభావితమైనట్లు అనిపిస్తుంది. ఈ భూమి మీద తనను ఎవరు అర్థం చేసుకోలేదని అతడు పలుకుతున్నట్లుగా చూస్తాం. ఇక వివరాల్లోనికి వెళ్దామా? సోదరీ సోదరులారా, ఈ రోజున మనం యోబు గ్రంథం 16వ అధ్యాయం వినబోతున్నాము. యోబు ఎలీఫజు ఉపన్యాసానికి జవాబు చెప్తున్నాడు. యోబును పరామర్శించడానికి వచ్చిన ఈ స్నేహితులు విమర్శకులైపోయారు. అదొక గోష్ఠీ సభగా మారింది. జనమంతా చుట్టూ పోగై వీరి వాదోపవాదాలు శ్రద్ధగా వింటున్నారు. ఇదొక మానసికమైన వ్యాయామ ప్రదర్శన. సాముగరిడీలు తమ జ్ఞానాన్ని వీరు ప్రదర్శించుకోవడమే కాని అవతల యోబు ఎంత వెలవెల్లాడిపోతున్నాడో వారికి అర్థం కావటం లేదు. ఈ వాదోపవాదాలకు దేవునికే విసుగు అనిపించింది. వారిని దేవుడు చిట్టచివరికి చెదరగొట్టవలసి వచ్చింది. ఎలీఫజు చెప్పిందే మరోసారి పునరుక్తి చేశాడు. ఎలీఫజు కలలు గంటాడు. అతనిది స్వాప్నిక జగత్తు. అతడు ఆధ్యాత్మిక పదజాలం తన ఉపన్యాసాలలో ఎక్కువగా ప్రయోగిస్తాడు. అదంతా మాటల గారడి, అంతకు మించి మరేమీ కాదు. ఎలీఫజు ఏదో మర్మం వెలిబుచ్చుతాను అంటున్నాడు. దానికి యోబు ఇస్తున్న జవాబే 16వ అధ్యాయం. స్నేహితుల అభియోగమేమిటి? యోబు బాధలకు కారణమంతా అతని స్వయంకృతాపరాధమే. యోబు అంటున్నాడు, మీరు పరామర్శకులు కారు, దుర్విమర్శకులు. బాధలో ఉన్నవారికి ఆదరణ కలిగించటం అంటే ఏమిటో యోబు తానే చెప్తున్నాడు. 1. మీరు మీ వాక్చాతుర్యం చూపటం కోసమే మాట్లాడుతున్నారు. దానివల్ల నా బాధ ఎక్కువవుతుంది గాని తగ్గదు. 2. మీ ప్రసంగ ధోరణి నాకు అసహనం కలిగిస్తుంది. ప్రసంగం కాదిప్పుడు, యోబుకు కలిగిన సంక్షోభంలో ఆదరణ కావాలి. 3. మీరు విమర్శిస్తున్నారు. విమర్శలు మాని సానుభూతి చూపుతూ మాట్లాడండి. 4. మిమ్మల్ని మీరు నా కష్ట పరిస్థితుల్లో పెట్టుకొని చూడండి, ఆలోచించండి. నన్ను కొంచెం ప్రోత్సాహపరచండి, సాయం చేయండి, చేయూతనివ్వండి. యోబు సలహాలను పాటించిన వారు గొప్ప ఆలోచనకర్తలు కాగలరు. ఎదటి వ్యక్తి బాధను అర్థం చేసుకోని వారి ప్రసంగాలు ఎందుకు కొరగానివే. 16వ అధ్యాయం 7వ వచనం యోబు అంటున్నాడు, ఇప్పుడు దేవుడు నాకు ఆయాసం కలుగజేశాడు. దేవుడు నా బంధువర్గాన్నంతా పాడు చేశాడు. అవును, మొదట యోబు పిల్లలు చనిపోయారు. పైగా అతని స్నేహితులే అతన్ని చీకూడుతున్నారు. ఇప్పుడు దేవుడు కూడా తనను విసర్జించాడు అనిపిస్తున్నది. అసలు తను కూడా చస్తే బావుండు అనేటంత వరకు వచ్చాడు. అయితే దేవుడు యోబుకు ఒక గొప్ప ప్రత్యక్షం అనుగ్రహించబోతున్నాడు. అంతేకాదు, యోబు అనుభవాలలో మనకు ఎన్నో పాఠాలు దేవుడు నేర్పగోరుతున్నాడు. 16వ అధ్యాయం 19వ వచనం యోబు అంటున్నాడు,
ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకంలో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యం పలికేవాడు పరమందున్నాడు. యోబు దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు. దేవుడు తనను ద్వేషిస్తున్నాడని యోబు అపోహపడుతున్నాడు. అయినా దేవునికి తాను మొర్రపెట్టుకుంటూ, నా దేవా, నీవు నా సాక్షివి, ఉత్తరవాదివి అంటున్నాడు. దేవా, నేను నిరపరాధిని అని నీకు తెలుసు గదా అంటున్నాడు. సాక్షి అనగా ఏమి జరిగిందో చూచినవాడు. ఉత్తరవాది అనగా నిన్ను కాపాడేవాడు, నీ పక్షాన వాదించేవాడు. దేవా, ఎవరితోనూ నాకేమీ పట్టదు, నీవే నాకు న్యాయం చేకూర్చాలి అని వేడుకుంటున్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తే మనకు నమ్మకమైన సత్యసాక్షిగా ప్రత్యక్షమవుతున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన అనగా యేసుక్రీస్తు తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మనము దేనికి భయపడనక్కర్లేదు. ఈ అధ్యాయంలో యోబు ఎలీఫజును ఉద్దేశించి ఘాటుగా మాట్లాడుతున్నాడు. నీవు నాకు కొత్త సంగతి ఏమీ చెప్పటం లేదు. ఎలీఫజు మహాశయ, చెప్పిందే మరల మరల చెప్పుకపోతున్నావు. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గోష్ఠీ సభలో యోబు కూడా ఒక వక్తగా గుర్తించబడడం గొప్ప విశేషం. మీరు ఈ విధంగా నోరు పారేసుకుంటున్నారు. మీకు సిగ్గులేదా? ఉట్టి మాటలు, అన్నీ కల్లబొల్లి మాటలు, పొడి మాటలు మాట్లాడి కాలయాపన చేయడం మీకు తగునా? ఈ రోజున కొందరి ప్రసంగాలు ఉట్టి పొడి మాటలే. పరిశుద్ధాత్మ వాడుకునే ప్రసంగం వాక్యానుసారమైనదై ఉండాలి. దేవుని వాక్యం ఆరాధనకు ఆధారం. దేవుని వాక్య వివరణ పరిశుద్ధాత్మ నడుపుదలే. పాటలు కూడా ఆధ్యాత్మిక విలువలు కలిగి వాక్యానుసారమైనవిగా ఉండాలి. ఆధ్యాత్మిక వాతావరణం కలుషితం కాకూడదు. బోధకుడే కాదు, విశ్వాసులందరూ ఈ విషయమై తగిన జాగ్రత్త వహించాలి. యోబు తన స్నేహితుల నిర్దాక్షిణ్య వైఖరిని పరోక్షంగా గద్దిస్తున్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం స్నేహితులకు తెలిసినట్లు లేదు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడతానేమో అని తన విషయమై చూచుకుంటూ సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకొని రావాలి. యేసు ప్రభు అంతటివాడు తన శిష్యుల పాదాలు కడిగాడు గదా. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ఏమంటుందో వినండి. మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. యేసు ప్రభు నేటి వరకు కూడా మనలను కడుగుతూనే ఉన్నాడు. యేసు తన శిష్యుల పాదాలు కడిగి మనకు ఒక గొప్ప మాదిరి చూపాడు. నీవు ఒక వ్యక్తి పాదాలు కడగాలంటే వంగాలి, అంతేగాని అతని వైపు వేలు పెట్టి చూపి తీర్పు ప్రసంగాలు చెయ్యలేవు. నీవు ఆ వ్యక్తి ఎదుట ఎంతో కిందికి వంగాలి. సేవకుని పాత్ర వహించాలి, పాదాలు కడగాలి. సేవకులలో బొత్తిగా సేవాభావం లేదు. యోబు అంటున్నాడు, నేను మీ స్థానంలో ఉంటే నేను మిమ్ములను ఇంతకంటే బాగా విమర్శించగలిగి ఉండేవాణ్ణి. అలా కాదు, నేను మీ పాదాలు కడిగేవాణ్ణి, పరిచర్య చేసేవాణ్ణి. గాని మీరు నాకేం చేస్తున్నారు? దేవుడు నాకు శత్రువైనాడు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. నన్నాయన విరగ్గొట్టాడు, నలగొట్టాడు. స్నేహితులారా, మీ వల్ల నాకు చిన్న మెత్తు సాయం కూడా చేకూరలేదు సరికదా. మనస్తాపం ఎక్కువైంది. యోబు అంటున్నాడు, నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిస్తున్నది. నా స్నేహితులారా,
నాకు అకాల వృద్ధాప్యాన్ని తెచ్చిపెట్టారు. నా దేహమంతా ముడతలు పడిపోయేటట్లు చేశారు. చివరికి నా స్నేహితులైన మీరు కూడా భక్తిహీనులై నన్ను వేధిస్తున్నారు. ప్రియ శ్రోతలు, ఈ రోజున కొందరు విశ్వాసులు మరికొందరిని అంటము ముట్టము అని తమను తాము ప్రత్యేకించుకుంటున్నారు. ఇది చాలా శోచనీయం. అవిశ్వాసులనైనా కలుసుకొని మాట్లాడతారు గాని తమతో ఏకీభవించని విశ్వాసులతో మాట్లాడరు. ఇది ఘోరమైన అస్పృశ్యత. యోబు స్నేహితులు అతన్ని వేలుపెట్టి చూపి నీవు ఘోర పాపివి అంటున్నారు. 12వ అధ్యాయం 5వ వచనం. యోబు అంటున్నాడు, నేను నెమ్మదిగా ఉన్నాను, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడపట్టి వంచి నన్ను తుత్తునియలుగా చేశాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపాడు. దేవుడు నాకు ఇది జరగనిచ్చాడు. ఆయన నన్ను పట్టుకొని బాగా అటు ఇటు ఊపుతున్నాడు. ఆయన నా పైత్య రసాన్ని నేలమీద పారబోశాడు. నాలో ఉన్న చేదు రసాన్ని ఆయన కుమ్మరించాడు. ఆయన పరుగులెత్తి శూరుని వలె నా మీద పడ్డాడు, నన్ను తొక్కాడు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో ఉన్నవన్నీ
యోబు గ్రంథంలోని భాష అనేక మంది రచయితలను కవులను ప్రేరేపించింది. ఇది గొప్ప గ్రంథం. మీరు ఈ వాక్య భాగాలను పదే పదే చదువుకోండి. యోబు మరణానికి సమీపంలో ఉన్నాడు. చావు రావాలని కోరుకుంటున్నాడు. అతని కనురెప్పల మీద మరణాంధకారం లేచి ఉన్నది. అతడు గొప్ప శ్రమ బాధితుడు. 17వ వచనం, నా ప్రార్థన యథార్థమైనది, నేనేమీ అన్యాయము ఎరుగను. ప్రియశ్రోతలు, యోబు ఇంకా తన స్వనీతిని గుర్తించలేకపోతున్నాడు. స్నేహితులు యోబును పశ్చాత్తాపానికి నడిపించలేకపోయారు. దేవుడే నీతిమంతుడని, దేవుని ఎదుట తన స్వనీతి మురికి బట్టలతో సమానమని యోబు గ్రహించలేకపోతున్నాడు. యోబు స్నేహితులు అతనికి తీర్పు తీరుస్తున్నారు గాని యోబు స్వయంగా తనకు తానే తీర్పు తీర్చుకునే స్థితికి అతన్ని రప్పించలేకపోయారు. 1 యోహాను 1:8-10 వచనాలు, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము, మనలో సత్యముండదు. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారమవుతాము. ఆయన వాక్యము మనలో ఉండదు. దేవునికి తీర్పు తీర్చడానికి మానవుడు ఏపాటివాడు? దేవుడు అన్యాయస్థుడా? యోబు దేవుని మీద నింద వేస్తున్నాడు. నా ప్రార్థనలు యథార్థమైనవి అంటున్నాడు. మన ప్రార్థనలు పరిపూర్ణమైనవై యథార్థమైనవైతే యేసు నామమున అని ప్రార్థించడము ఎందుకు? 18వ వచనం, యోబు ఆక్రందన వినండి. భూమి, నా రక్తాన్ని కప్పివేయకు, నా మొర్రకు విరామము కలుగకుండునుగాక. హెబెలు రక్తము ఆక్రందన చేసింది, అలాగే తన రక్తము కూడా మొర్రపెడుతుంది అంటున్నాడు యోబు. ప్రియ శ్రోతలారా, దేవుడు రక్తాన్ని కప్పివేయడు. తన కుమారుడైన క్రీస్తు కార్చిన రక్తము ఆయన చూస్తున్నాడు. ఆ రక్తమే నిన్ను కప్పివేస్తుంది. అయితే నీవు ఆయనను అంగీకరించి ఉండాలి. పరలోకములో యేసు అనే ఉత్తరవాది ఉన్నాడని ప్రవచన రూపముగా యోబు అన్నాడు. నా సాక్షి పరలోకంలో ఉన్నాడు. యోబు స్నేహితులు అతన్ని ఎగతాళి చేస్తున్నారు. అతన్ని వేషధారి, అబద్ధికుడు అంటున్నారు. యోబు స్నేహితులు దేవుణ్ణి ఎరగరు, యోబును ఎరుగరు, విశేషించి తమను తామే ఎరుగరు. 21వ వచనం, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలెనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ల ప్రవాహము విడుస్తున్నాను. కొద్ది సంవత్సరాలు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్తాను. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? పరలోకములో మన పక్షాన వాదించే ఉత్తరవాది మనకున్నాడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన దేవునికి మనకు మధ్యవర్తి. మనకు ఎంతో ఆదరణ. 1 తిమోతి 2:5 వచనం, దేవుడొక్కడే, దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. ప్రియ సోదరుడా, సోదరి, యేసు నీ ఉత్తరవాది అని బహిరంగ సాక్ష్యం ఇవ్వగలవా? ఇప్పుడు మనం 17వ అధ్యాయానికి వస్తున్నాము. యోబు ఇంకా మాట్లాడుతున్నాడు. 10వ వచనం, మీరందరూ నా వద్దకు రండి, మరల దయచేయండి, మీలో జ్ఞానవంతుడొక్కడైనా కనపడడు. యోబు స్నేహితులు 3 అనగా ఎలీఫజు, బిల్దదు, జోఫరు తామే జ్ఞానులమని చెప్పుకుంటున్నారు. కాని యోబు చెప్తున్నాడు, మీ 3లో ఒక్కడూ జ్ఞాని లేడు. యోబు ఈ మాట అన్నప్పుడు పరలోకంలో దేవుడు ఆమేన్ అన్నాడు. 42వ అధ్యాయం 7వ వచనం, దేవుడన్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు, గనుక నా కోపము మీ 3 మీద మండుతున్నది. యోబు స్నేహితులకు ఉన్నది జ్ఞానం కాదు, దేవుని దృష్టిలో అది ఆత్మవంచన. తమకు అభివృద్ధి ఉన్నదని, ప్రజలందరిలో పేరు ప్రఖ్యాతులు గడించామని, అదే జ్ఞానమని విర్రవీగుతున్నారు. తమ అభివృద్ధిని బట్టి దేవుడు తమకు అనుకూలంగా ఉన్నాడని భావించారు. వారి అభిప్రాయం తప్పు అని యోబు ఖండిస్తున్నాడు. దేవుని యందలి విశ్వాసానికి భౌతిక ఐశ్వర్యాదులు రుజువులు కాజాలవు. కష్టాలు, కడగండ్లు ఉన్నంత మాత్రాన
విశ్వాసము లేదని తప్పు అంచనా వేయకూడదు. ఇంతకు నిజమైన జ్ఞాని ఎవరు? జ్ఞానం దేవుని యందే ఉన్నది అని ఎరిగినవాడే జ్ఞాని. జ్ఞానాన్ని మానవుడు ఉత్పత్తి చేయలేడు. జ్ఞానము దేవుడిస్తేనే కాని రాదు. దేవునితో సమైక్యత అసలైన జ్ఞానం. చివరికి తీర్చిన తీర్పు వారందరిలోకి యోబే జ్ఞాని. 17వ వచనం, యోబు అంటున్నాడు, నాకు నిరీక్షణాధారమేది? నా నిరీక్షణ ఎవరికి కనపడుతుంది? ప్రియ శ్రోతలారా, యోబు ఇప్పుడేమంటున్నాడు? తన జీవితం ఇంతటితో ముగిసింది. తాను చనిపోతున్నాడు. మరణమే అతనికి శరణం. మరణమే అతనికి శాంతి, విశ్రాంతి. యోబు స్నేహితులు తమ ప్రసంగాలలో దేవుడిచ్చే ఐహిక ఆశీర్వాదాలను గురించి చెప్పారు. మరణానంతర జీవితాన్ని గురించి వారు ఒక్క మాట పలకలేదు. మన విశ్వాసము ప్రస్తుతానికి, ఇహలోకానికి మాత్రమే పరిమితము కాదు. అది నిత్యత్వానికి సంబంధించింది. దేవుడు మనకు నిత్య ఆశీర్వాదాలు దయచేశాడు. 17వ అధ్యాయం 1వ వచనం నుండి, నా ప్రాణం సమసిపోయింది, నా దినాలు తీరాయి, నా నిమిత్తం సమాధి సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేసేవారు నా వద్ద చేరి ఉన్నారు. వారు పుట్టించే వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నాయి. ఏర్పాటు చెయ్యి, దయచేసి నా నిమిత్తం నీ అంతట నీవే పూటపడు. మరి ఎవడు నా నిమిత్తం పూటపడతాడో? నీవు వారి హృదయానికి జ్ఞానము మరుగు చేశావు, కావున నీవు వారిని హెచ్చించవు. ఎవడు తన స్నేహితులను దోపుడు సొమ్ముగా ఇస్తాడో వాని పిల్లల కన్నులు క్షీణిస్తాయి. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? యోబు రోగముతో బాధపడుతున్నాడు. అతని నోటి నుండి దుర్వాసన వస్తోంది. అతని కోసం సమాధి సిద్ధంగా ఉంది. ఒక కాలు అరటి తొక్క మీద, మరొక కాలు సమాధిలో పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడో మరి కొంచెం సేపటికో చనిపోతాడు. అతని స్నేహితులు చుట్టూ చేరి ఎగతాళి చేస్తున్నారు. దేవుడు యోబును ఆదరిస్తున్నాడు. ఒకప్పుడు దేవుడు కఠినంగా మాట్లాడాడు. ఇప్పుడు యోబును దేవుడు ప్రశంసిస్తున్నాడు. దేవుడు తీర్పరి, కనికరము గలవాడు, కృపామయుడు. యోబును ఎవరూ పొగడనక్కర్లేదు. అతనికున్న విశ్వాసం గొప్పది. 13వ వచనం, యోబు అంటున్నాడు, ఆశ ఏదైనా నాకు ఉండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అనే ఆశే. చీకటిలో నా పక్కపరుచుకుంటున్నాను. నీవు నాకు తండ్రివని గోతితో, నీవు నాకు తల్లివని పురుగుతో మనవి చేస్తున్నాను. ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డు కమ్ముల వద్దకు దిగుతున్నది. ఇంతకు యోబు ఏమంటున్నాడు? తాను మట్టిలో కలిసిపోతాడు. తల్లిదండ్రులు కని భూమి మీద పడేశారు, కాని మరణం ఇప్పుడు అతనికి తన తల్లిదండ్రుల కంటే చేరువగా ఉన్నది. తన శరీరం రోగగ్రస్తమై ఉన్నది. మట్టి శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. ప్రియ సోదరీ సోదరులారా, యోబును గురించి ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తుంది? యోబు 6వ అధ్యాయం 21వ వచనంలో అతడన్నాడు, మీరు నాకు స్నేహితులా? మీరు ఉన్నా లేనట్లే. మీ వల్ల నాకు ప్రయోజనం శూన్యం. మనకు తెలుసు, యోబుకు 3 స్నేహితులు. ఈ 3 యోబుతో సమానమైన అంతస్తు గలవారే. అందరూ వేదాంతులే. యోబు కూడా అనర్గళంగా మాట్లాడగలడు. కాని ఇప్పుడు యోబు శ్రమలలో ఉన్నాడు. పైగా తాను సత్య ఏక దేవుణ్ణి ఎరిగినవాడు. యోబులాంటివాడు ఎవ్వరూ లేరు అని దేవుడే చెప్పాడు కూడా. వీరిలో ఎలీఫజు ప్రధాన ప్రసంగికుడు, బిల్దదు తరువాతివాడు. జోపరు నాలుక రంపపు కోతలాంటిది. బిల్దదు కొంచెం మధ్యస్థం. రాను రాను ఈ ప్రసంగికులు యోబును తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. వీరికి యోబు పట్ల ఏమాత్రమూ సానుభూతి ఉన్నట్లు కనిపించదు. ఇంతకు యోబు స్నేహితుల వేదాంతం ఎలాంటిది? మంచివారైతే ధనధాన్య సమృద్ధి, దేవుడు దీవిస్తాడు. మనిషి శ్రమలలో పడ్డాడు అంటే అతడు చెడ్డవాడై ఉండాలి. ఇది వారి తర్కం. యోబు దేవునియందు విశ్వాసముంచినవాడే. అయితే మంచి మనిషికి ఎందుకు శ్రమలు వస్తాయి?
ఈ విషయం యోబుకు మింగుడు పడని మాత్ర. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యోబు యొక్క బాధలకు కారణం ఏమని తన స్నేహితులు అభిప్రాయపడ్డారు. యోబు యొక్క బాధలకు కారణం ఏమని తన స్నేహితులు అభిప్రాయపడ్డారు. 1. యోబు యొక్క మితిమీరిన విశ్వాసము. 2. యోబు యొక్క వినయము. 3. యోబు యొక్క స్వయంకృత అపరాధము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. ప్రియులరా, ఈ భాగంలో యోబు నిరాశ, దైవిక అన్యాయం అనే భావాన్ని విస్తారంగా కనపరిచినట్లుగా గమనించాం. యోబు యొక్క స్నేహితుల ఉద్దేశాలు ఎలా ఉన్నప్పటికీ వారి మాటలు అతన్ని బాధ పెట్టాయి. యోబు తన శారీరక మరియు భావోద్వేగ బాధను స్పష్టంగా వివరిస్తూ దేవుడు తనకు వ్యతిరేకమైనట్లు అనిపిస్తుందని అన్నాడు. ఇది అతని వేదన యొక్క లోతును ప్రతిబింబిస్తుంది. తన బాధ ఎలా ఉన్నప్పటికీ యోబు తన సమగ్రతను కాపాడుకుంటూ న్యాయం కోసం కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలని ఎదుర్కొంటూ ఉంటాం. ఇందులో యోబు తనకు దేవునికి మధ్య ఒక మధ్యవర్తి అవసరత కోసం ఆరాటపడినట్లుగా గమనించాం. ఇది మన తరపున మధ్యవర్తిత్వం వహించే గొప్ప మధ్యవర్తి అయిన యేసుక్రీస్తును సూచిస్తుంది. యోబు వలె ఇతరులు బాధపడుతున్నప్పుడు ఓదార్పును, మద్దతును అందించడానికి మనం కూడా ప్రయత్నించాలి. బాధపడుతున్న వారి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకొని వారి పట్ల కరుణ మరియు అవగాహనతో స్పందించాలి. జీవిత పరీక్షలు అధిగమించలేనివిగా అనిపించినప్పటికీ దేవునిపై మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం మనకు భరించే శక్తిని ఇవ్వగలదనడానికి ఇది మనందరికీ ఒక పిలుపుగా ఉంటున్నది. మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా యోబు దేవుని అంతిమ న్యాయాన్ని ఆశిస్తూ రాబోయే తరాలకు అచంచలమైన విశ్వాసానికి ఉదాహరణగా నిలుస్తాడు. ఒక విశ్వాసి విషమ పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడే మన అంతిమ న్యాయవాది అని మరియు బలానికి మూలమని విశ్వసిస్తూ దేవుని వైపు తిరగడం ద్వారా మనము ఆశను కనుగొనవచ్చు. ప్రియులారా, మానవ జ్ఞానం యొక్క పరిమితులను గుర్తించి క్లిష్ట పరిస్థితుల్లో దేవుని మార్గదర్శకత్వాన్ని వెదకాలి. ఆయన గొప్ప అవగాహన మరియు ప్రణాళికను విశ్వసించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.